గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు అద్భుతమైన సెషన్ చేయడానికి మన మధ్యలో నిన్న చేసినటువంటి శివలక్ష్మి మ్యామ్ ఉన్నారండి. శివలక్ష్మి మ్యామ్ గురించి నిన్న ఇంట్రడక్షన్ అయిపోయింది. సో అందరికీ తెలుసు. ప్రతిరోజు మేడం మనకు మార్నింగ్ 10 సెషన్స్ చేస్తూ ఎంతో అద్భుతంగా ఒక్కొక్కరికి నాలెడ్జ్ పరంగా కానీ చాలా బాగా నేర్చుకోవడానికి అవుతుంది. ఈ రోజున మన దగ్గర అందరూ వచ్చి ఒక్కొక్కరు సెషన్స్ చేస్తున్నారంటే రియల్ గా 10 సెషన్ లో నేర్చుకున్న విద్య ఎంతో ఉందండి. మరి ఈ రోజున శివలక్ష్మి మ్యామ్ ని ఇన్వైట్ చేసుకుందామా ఫ్రెండ్స్? మేడం ని ఇంకా టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా మేడం ని ఇన్వైట్ చేసుకుందాము. చాలా అంటే మనకు ప్రతిరోజు స్కిన్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దాని వాల్యూస్ ఏంటో నిన్న చెప్పారు. రోజు మనం ఏం చేసుకోవాలి, ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో కూడా చెప్తారు ఈ రోజు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి వెల్కమ్ చేద్దామా మ్యామ్ ని? హార్టీ వెల్కమ్ మ్యామ్, శివలక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వామ్ వెల్కమ్. రియల్ గా మీ వాల్యుబుల్ టైం ఇస్తున్నారు చూడండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లెజర్ మ్యామ్, ఇట్స్ మై ప్లెజర్. నథింగ్. మీ శిష్యులము ఇక్కడ. మీ ఆశీస్సులు ఉంటే చాలు మాకు. అంత ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాము. మా సార్ చెప్తూ ఉంటారు కదా. సో ఒక్కసారి మిమ్మల్ని కలిసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. సో మేడం ఆశీస్సులు ఉంటే చాలు అని చెప్పి. థ్యాంక్ యూ మ్యామ్. నేను నా ప్లెజర్ గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ సెషన్ ఇవ్వడం. సో హాయ్, లేట్ చేయకుండా సెషన్ లోకి వెళ్దాము. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, ఆల్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, నా పేరు శివలక్ష్మి. నేను మోదీ కేర్ లో బ్లాక్ డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సో నిన్న నేను మీకు స్కిన్ ఎన్ని లేయర్స్ ఉంటాయి, స్కిన్ ఎన్ని టైప్స్ ఉంటాయి, సో అలాగే స్కిన్ ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి, అలాగే స్కిన్ డ్యామేజెస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నారు కదా. సో ఈ రోజు సెషన్ లో వాటన్నిటి నుంచి, సో ఆ ఫ్యాక్టర్స్ నుంచి, ఆ డ్యామేజెస్ నుంచి మన స్కిన్ కాపాడుకోవడానికి మనము డైలీ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, వీక్లీ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, అలాగే నెక్స్ట్ టైం పర్మిట్ అయితే నాకు మంత్లీ స్కిన్ కేర్ కూడా ఎలా తీసుకోవాలో నేను మీకు సింపుల్ గా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు బుక్ పెన్ తీసుకోండి. సో నేను స్క్రీన్ షేర్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఎట్ ద ఎండ్ లో నోట్ చేసుకోండి. ఎట్ ద ఎండ్ లో తీసుకుంటాను. అందరికీ తెలుసు అనుకుంటా, దాదాపు ఇక్కడ చాలా మంది కూడా డైలీ స్కిన్ కేర్ తీసుకుంటూ ఉన్నారనుకుంటున్నాను. డైలీ స్కిన్ కేర్ ఎక్కువ చెప్తూ ఉంటారు కదా, సిటిటి ఎంపీ అని. సో అంటే ఏంటో కూడా ఈ రోజు నేర్చుకుందరు కానీ. ఎస్ సార్. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలని ఒక చిన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను నేను. హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్? మీ స్కిన్ గురించి మీరు ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు? సో అందులో ఫాలో ద కరెక్ట్ స్కిన్ కేర్ రెజిమీ. అంటే మీరు కరెక్ట్ గా మీ స్కిన్ కేర్ తీసుకునే క్రమంలో మీరు ఫాలో అవుతున్న రెజిమీ ఏదైతే ఉందో అది మీరు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఎవరైనా ఇప్పటిదాకా స్కిన్ కేర్ తీసుకోకపోతే ఇక్కడ చెప్పే ప్రాసెస్ హెల్ప్ అవుతుంది. తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు కరెక్ట్ రెజిమీ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సూపర్ కదా. సో అందులో కూడా మనం కామన్ గా మన మోదీ కేర్ లో వినే నేమ్ స్కిన్ కేర్ లో శ్లోక అని వింటూ ఉంటాం కదా. సో అంటే ఏంటి, ఎందుకు ఇది చూద్దాం ఒకసారి. శ్లోక అంటే హ్యాస్ డెవలప్డ్ ఏ డైలీ స్కిన్ కేర్ ప్రొడక్ట్ రేంజ్ దట్ బ్రింగ్స్ హైయర్ ఆర్డర్ బెనిఫిట్స్ టు డైలీ స్కిన్ కేర్. అంటే దీంట్లో డైలీ స్కిన్ కేర్ ప్రొడక్ట్ రేంజ్ ఉంటుందండి శ్లోకాలో. ఇది చాలా ఎక్కువ బెనిఫిట్స్ ని మన డైలీ స్కిన్ కేర్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చాలా ఎక్కువ బెనిఫిట్స్ ని మన స్కిన్ కి ఇస్తుంది. ఇవి కూడా ప్రతిరోజు మనము స్కిన్ కేర్ తీసుకునే ప్రొడక్ట్స్ అనేవి ఈ శ్లోక రేంజ్ లో ఉంటాయి. సూపర్ కదా. సో అలాగే ఇండియన్ రూట్స్ ఇంటర్నేషనల్ స్కిన్ కేర్, అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, మోదీ కేర్ ఇంటర్నేషనల్ క్వాలిటీ విత్ ఇండియన్ ప్రైజెస్ అని. సో ఇక్కడ మనకి ఇండియన్ రూట్స్ అంటే మన ఇండియాలో అవైలబుల్ అయ్యే ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇంటర్నేషనల్ క్వాలిటీ కూడా తీసుకొని మన స్కిన్ కేర్ ఇస్తున్నారు. సూపర్ కదా.
ఇండియా, ఇంటర్నేషనల్ 2 మిక్స్ చేసి మనకి చక్కగా ఒక ఆయుర్వేదిక్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఇక్కడ ఉన్న టెక్నాలజీ యూజ్ చేసి చేస్తున్నారు అంటే ఎంత పవర్‌ఫుల్ ప్రొడక్ట్సో మీకే అర్థమవుతుండాలి. సో, జస్ట్ అర్థం చేసుకోండి ఇవి. నెక్స్ట్ పాయింట్స్ నోట్ చేసుకుందురు గాని, శ్లోక డిఫరెన్స్ అంటే ఒకసారి ఇక్కడ శ్లోక ఎట్లా డెవలప్ చేశారు, ఎలా ప్రొడక్షన్ ఒకసారి చూద్దాము. డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్. ఫార్ములేటెడ్ ఇన్ ఫ్రాన్స్, క్వాలిటీ కంట్రోల్, డిఫరెన్షియేషన్. అంటే ఇది ఫ్రాన్స్ ఈ టెక్నాలజీని ఫ్రాన్స్ నుంచి తీసుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ. అలాగే ఒక డిఫరెన్షియేషన్‌తో మనకి ఈ బ్రాండ్ అనేది ఉంటుంది. సూపర్ కదా! చాలా అద్భుతంగా ఉంటుంది. సో, నెక్స్ట్ ఒకసారి ప్రొడక్ట్ పెర్ఫార్మన్స్ చూస్తే, ఈ శ్లోక రేంజ్‌లో ఉండే ప్రొడక్ట్స్ యొక్క పెర్ఫార్మన్స్ చూసాము అంటే, ఫార్ములా ఇంటిగ్రిటీ అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫార్ములా ఉంటుందండి. సో, ఏ రాంగ్ అట్లా ఏమి ఉండదు. సో, ఇంటిగ్రిటీ అంటే అందరికీ తెలుసు గదా! కరెక్ట్‌గా టైమ్ సెన్స్ ఉండడం. అంటే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఏ టైం చెప్పామో ఆ టయానికి ఉండడం. దాన్ని ఒక ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీ పాటించడం అంటారు. చెప్పిన పని చెప్పినట్టు చేయడం. దాన్ని ఇంటిగ్రిటీ అంటారు. సో, అలాగా ఒక ఫార్ములా ఇంటిగ్రిటీ ఉంటుంది. కరెక్ట్‌గా ఏ ఫార్ములా అయితే మనకి చెప్తున్నారో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో ఆ ఫార్ములాతోనే అక్కడ తయారు చేయబడి ఉంటుంది. సో, అలాగే సేఫ్టీ, రిలయబిలిటీ అండ్ సింప్లిసిటీ. ఒక సేఫ్టీ ఉంటుంది. ఒక రిలయబిలిటీ ఉంటుంది. సింప్లిసిటీ కూడా ఉంటుంది. అంటే మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటే మీరు, సో, మనకి ఇక్కడున్న ప్రొడక్ట్స్ అనేవి సో, ఏదో ల్యాబ్‌లో టెస్ట్ చేయడం అంటే జనరల్‌గా కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే ల్యాబ్‌లోనే టెస్ట్ చేస్తారు. కానీ మనవి ల్యాబ్‌లో టెస్ట్ చేయడంతో పాటు ఇండివిడ్యువల్ టెస్టింగ్ కూడా ఉంటుంది. అంటే కొంతమంది వుమెన్స్‌ని, మెన్స్‌ని తీసుకొని వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ఇచ్చి వాళ్ళ వాళ్ళు చెప్పే రిజల్ట్‌ని అంటే వాళ్ళకి ఒక 1 వీక్ లేదు 2 వీక్సో, ఒక 1 మంతో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయమని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్ తీసుకుంటారు. సో, అందుకనే ఇండివిడ్యువల్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ. నాట్ ఓన్లీ ల్యాబ్ టెస్ట్‌తో పాటు అదొక్కటే కాకుండా మనకిక్కడ చక్కగా ఇండివిడ్యువల్ రిజల్ట్స్ కూడా ఇస్తారు. అంటే కొంతమంది పర్సన్స్‌ని తీసుకొని వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇచ్చి వాళ్ళ యొక్క రిజల్ట్ వీక్ బై వీక్ పెర్ఫార్మన్స్ చేస్తూ ఆ రిజల్ట్ కూడా మనకిస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్‌గా హెంప్ ల్యాబ్ ప్రొడక్ట్స్ వచ్చాయి కదండీ! వాటిల్లో ఆ పీడీఎఫ్ మీరు ఒకసారి చదివినట్లయితే హెంప్ ప్రొడక్ట్స్ గురించి వాటిల్లో ఇండివిడ్యువల్ ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి ఇండివిడ్యువల్ రిజల్ట్ ఇచ్చారు. సో, ఇంతమందికి ఇచ్చాము ప్రొడక్టు. సో, ఒక 1 వీక్ ఇచ్చిన వెంటనే ఒక రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ వాళ్ళ రిజల్ట్ చెప్పారు. తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 మంత్ తర్వాత వాళ్ళ రిజల్ట్ షేర్ చేసుకున్నారు. సో, ఆ విధంగా వాళ్ళు పర్సెంటేజ్‌తో సహా ఇండివిడ్యువల్ రిజల్ట్ గురించి ఇచ్చారు. సో, అలా ఉంటుందిక్కడ. అలాగే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఎక్కడైనా ఇస్తున్నారా? మన దాంట్లో మాత్రమే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అంటే ఏంటంటే, మీరు ప్రొడక్ట్ తీసుకున్న దగ్గర నుంచి 1 మంత్ లోపు 25% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. సో, ఆ 25% ప్రొడక్ట్ యూజ్ చేసి, అప్పటికి మీరు ఆ ప్రొడక్ట్ క్వాలిటీకి సాటిస్ఫై అవ్వకపోతే, సో, మా ప్రొడక్ట్ మాకిచ్చి, మీ మనీ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి దీని మీనింగు. సో, దానికి కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద కంపెనీ చైర్‌పర్సన్ సమీర్ మోదీ గారు వ్రిటన్ సిగ్నేచర్‌తో రాయబడి ఉంటుంది. అందరూ చెక్ చేసుకోవచ్చు. అందరికి చెప్పొచ్చు. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంది. ఎక్కడన్నా చెప్తారేమో గానీ, ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద రిటర్న్‌గా రాసి సిగ్నేచర్ ఇచ్చేంత గట్స్ ఎవరికీ లేవు. ఆ గట్స్ ఉంది ఓన్లీ మన గాడ్ ఫాదర్ సమీర్ మోదీ సార్‌కి మాత్రమే ఉన్నాయి. ఎక్కడి నుంచొచ్చాయి ఆ గట్స్? ఆయన ఇచ్చే క్వాలిటీ నుంచొచ్చాయి. ఆయన పర్ఫెక్ట్‌గా 100% కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్‌ని హయ్యర్ క్వాలిటీని ఇస్తున్నారు కాబట్టే, అంత గట్స్ తోటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇచ్చారు. సో, మనం ప్రొడక్ట్స్‌లోకెళ్ళే ముందు ఇవన్నీ తెలుసుకోవాలా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన ప్రొడక్ట్స్‌ని ఏ విధంగా యూజ్ చేస్తారు, ఎలా ఉంటాయి అని చెప్పే ముందు, వాటి యొక్క ఆ స్కిన్ కేర్ మొత్తం టోటల్ ఈ రేంజెస్ యొక్క బెనిఫిట్ ఏంటో ఒకసారి అర్థం చేపించాలి. అలాగే నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ప్రతి ఒక్క దాంట్లో నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేయబడి ఉంది. సూపర్ కదా! నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అంటే బయట చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రాబ్లమ్‌కి వాడితే ఒక ఆ ప్రాబ్లమ్ తగ్గకపోగా ఇంకొక ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే
కెమికల్ ఎక్కువ అవుతున్నాయి స్కిన్ కేర్ లో. ఎక్కువ సెలబ్రిటీలకి మీరు చూస్తూనే ఉంటారు, స్కిన్ క్యాన్సర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు 24 అవర్స్ మేకప్ లో ఉండాలి. సో దానికి డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడతారు. ఎంత కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ వాడుతూనే ఉంటారు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి. అయినా స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి అంటే అంత కెమికల్ అట్లా యూజ్ చేస్తున్నారు బయట మార్కెట్‌లో. వాటన్నిటి నుంచి మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు తెలుసా? ఎందుకంటే మనం అదృష్టవంతులం. ఆ ప్రొడక్ట్స్ నుంచి మన హెల్త్‌తో పాటు స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం మోదీ కేర్‌లో ఉన్నాం కాబట్టి. సో యెస్, లేట్ చేయకుండా ఈరోజు స్కిన్ కేర్ రెజిమీలోకి వెళ్తాను. సో దానికన్నా ముందు ఏమేమి ప్రొడక్ట్ రేంజ్ ఉన్నాయి శ్లోకాలో అంటే ఫేస్ వాష్ ఉంటుంది, క్లెన్జర్, టోనర్, స్క్రబ్ ఉంటుంది, ఫేస్ ప్యాక్స్ ఉంటాయి, సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి, ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఉంటాయి, యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్ రేంజెస్ అనేవి శ్లోకాలో ఉంటాయి. సో ఇప్పుడు మనము డైలీ స్కిన్ కేర్. సో ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి అందరూ. సో డైలీ స్కిన్ కేర్ రెజిమిన్. సో అందరూ చెప్తూ ఉంటారు కదా సిటీటీ ఎంపీ అని. సో ఇదొక ప్రొఫెషనల్ వర్డ్ అండి. మనము డైలీ స్కిన్ కేర్ తీసుకోవడాన్నే 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్సే క్లెన్జింగ్, టోనింగ్, ట్రీట్మెంట్, మాయిశ్చరైజేషన్, ప్రొటెక్షన్. వీటినే సిటీటీ ఎంపీ. ఎక్కడన్నా మనల్ని ఏదైనా స్కిన్ కేర్‌కి వెళ్ళాము ట్రైనింగ్ అన్నప్పుడు మీరు సిటీటీ ఎంపీ చేసుకున్నారా అంటే సో యాక్చువల్‌గా ఇవి తెలియకపోతే మనకు అర్థం కాదు. ఎందుకంటే స్టార్టింగ్‌లో మాకు కూడా అంతే. ఇట్లా సీటీటీ ఎంపీ చేశారా అంటే అర్థమయ్యేది కాదు. తర్వాత సెషన్స్ 2, 3 సెషన్స్‌కి అటెండ్ అయ్యాక అర్థమైంది. సో ఇప్పుడు ఉన్న పర్సన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ గురించి ఇన్ డెప్త్‌గా ఇక్కడ సెషన్స్‌లో తెలుస్తా ఉంది కాబట్టి, సో మనము ఈ 5 స్టెప్స్ ప్రతిరోజు చేసుకోవాలండి. సో ఈ 5 స్టెప్స్ ప్రతిరోజు చేసుకోవాలి. సో స్టెప్ 1 క్లెన్జింగ్, స్టెప్ 2 టోనింగ్, స్టెప్ 3 ట్రీట్మెంట్, స్టెప్ 4 మాయిశ్చరైజేషన్, స్టెప్ 5 ప్రొటెక్షన్. సో ఈ 5 స్టెప్స్ మనం రెగ్యులర్ గా గనుక చేసుకుంటే మనకి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ ఉన్నా అవి కంప్లీట్ గా క్యూర్ అయిపోయి బ్యూటిఫుల్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తాయి. సో దీనికి డిస్క్రిప్షన్ లోకి వెళ్దాం. ఎవరెవరు ఇందాక నిన్న ప్రీవియస్ డేస్ లో చెప్పాను కదండి క్లాసు. సో స్కిన్ టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. ఆయిల్, డ్రై, కాంబినేషన్ ఆర్ నార్మల్ స్కిన్. ఇలా 3 టైప్స్ ఉంటాయి. సో వాటికి ఒక్కొక్క స్టెప్ ఆ స్కిన్ టైప్ వాళ్ళు ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ ప్రొడక్ట్ వాడాలో కూడా ఇక్కడ చెప్తాం. ఏ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏ ప్రొడక్ట్ వాడాలో కూడా చెప్తాం. సో మీరు ఖచ్చితంగా ఈ 5 స్టెప్స్ రెగ్యులర్ గా చేసుకుంటే మీరు చక్కగా మీ బ్యూటీని, మీ స్కిన్‌ని చాలా అందంగా ఉంచుకోగలుగుతారు. సో స్టెప్ 1 లోకి వెళ్దాం. క్లెన్జింగ్. స్టెప్ 1 లో క్లెన్జింగ్ అంటే మనము ఫేస్ వాష్ అంటాం కూడా. పక్కన బ్రాకెట్ లో రాసుకోవచ్చు. క్లెన్జింగ్ అంటే ఫేస్ వాష్ అని కూడా అంటాము. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ ప్రొడక్ట్ రాసుకోవచ్చు. ప్యూరిఫైయింగ్ నీమ్ అండ్ గొటుకుల ఫేస్ వాష్. ప్యూరిఫైయింగ్ నీమ్ అండ్ గొటుకుల ఫేస్ వాష్. ఇది ఏంటి అంటే ఎవరికి ఇస్తాము అంటే జస్ట్ ఇది పేరు ఎవరికి ఇస్తామో రాసుకోండి. పింపుల్ స్కిన్ వాళ్ళకి ఆల్ టైప్స్ ఆఫ్ అది ఏ స్కిన్ టైప్ అయినా కానివ్వండి. స్కిన్ టైప్ తో మనకి సంబంధం లేదు. పింపుల్ స్కిన్ అన్న వాళ్ళకి బ్లైండ్ గా మనము ప్యూరిఫైయింగ్ నీమ్ అండ్ గొటుకుల ఫేస్ వాష్ ఇచ్చేయొచ్చు. ఎందుకు అంటే ఆ పింపుల్స్ ని తగ్గించే గుణాలు కలిగిన నీమ్ అండ్ గొటుకుల అనే ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడింది కాబట్టి. నీమ్ అంటే అందరికీ తెలుసు కదా, వేపాకు. సో మనకి తెలుసు ఒక వేప చెట్టుని దైవంగా పూజిస్తారు. దాని యొక్క క్వాలిటీస్, దాని యొక్క బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. సో అందులో ఒక బెనిఫిట్ ఏంటి, బ్యాక్టీరియాని గాని వైరస్ ని గాని చంపేసి క్రిమి సంహారణ చేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా. స్కిన్ కూడా అంతేనండి. స్కిన్ మీద వచ్చే ఈ పింపుల్స్ వల్ల ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల గానీ సో డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తుంది. వాటిని తగ్గించడానికి ఈ నీమ్ హెల్ప్ అవుతుంది. సో అందుకని బ్లైండ్ గా మనము గుడ్డిగా ఈ పింపుల్ స్కిన్ వాళ్ళు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరికైనా సరే సో ఈ ప్యూరిఫైయింగ్ నీమ్ అండ్ గొటుకుల ఫేస్ వాష్ ఇచ్చేయొచ్చు. ఇది మన స్కిన్ ని బాగా క్లెన్స్ చేస్తుంది. అలాగే స్కిన్ కి ఎటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా చాలా చక్కగా హెల్దీగా ఉండేటట్లు చేస్తుంది.
ఎస్, అర్థమైంది అనుకుంటా. అలాగే ఇది ఇంకా కొంతమంది మెయిన్ గా మనం చెప్పేది పింపుల్ స్కిన్ వాళ్ళకి, కొంతమంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ దానికి సెపరేట్ గా కూడా ఉంది. మీరు నోట్ చేసుకోవాల్సింది మెయిన్ గా ప్యూరిఫైయింగ్ నీమ్ అండ్ గొటుకుల ఫేస్ వాష్, పింపుల్ స్కిన్. సో నెక్స్ట్ ఇక్కడ కీ ఇంగ్రీడియంట్స్ కూడా ఇచ్చారు. పైన నీమ్ ఇచ్చారు, కింద గొటుకుల ఇచ్చారు. నీమ్ ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. క్లియర్స్ అప్ పింపుల్స్, పింపుల్స్ ని క్లియర్ చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, బ్యాక్టీరియాకి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తుంది. నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ తో లోడ్ అయ్యి ఉంది. అలాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి నీమ్ ఎక్స్ట్రాక్ట్ లో. అలాగే ఎన్రిచ్ విత్ విటమిన్ ఇ, విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇన్ని గుణాలు మనకి ఈ వేపాకు నుంచి వస్తున్నాయి. తర్వాత గొటుకుల యొక్క బెనిఫిట్స్ చూద్దామా. స్కిన్ ప్రాబ్లమ్స్ ని హీల్ చేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. మన యొక్క స్కిన్ హెల్దీగా ఎప్పటికప్పుడు రీజువనేట్, కొత్తదనంగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్. ఫస్ట్ ఫేస్ కి కొంచెం వాటర్ తోటి మాయిశ్చర్ చేయాలి, అంటే కొంచెం తడి అప్లై చేయాలి ఫేస్ కి. తర్వాత మన ఫింగర్ టిప్స్, పామ్ మీద కాదండి, ఫింగర్ టిప్స్ మీద, మన చేతి మునివేళ్ల మీద ఈ ఫేస్ వాష్ ని కొంచెం తీసుకొని మసాజ్ చేస్తూ, సర్క్యులర్ మోషన్స్ లో మసాజ్ చేస్తూ ఒక 2 to 3 మినిట్స్ మసాజ్ చేస్తూ వాష్ చేసుకుంటే, తర్వాత వాటర్ తో క్లీన్ చేసాము అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ ప్రొడక్ట్ అండి క్లెన్జింగ్ లో. సెకండ్ ప్రొడక్ట్ లోకి వెళ్దాం. సో ఇది పర్టికులర్ గా మెన్స్ కి ఇస్తాము. సో జనరల్ గా ఫేస్ వాష్ కావాలి మెన్ కి అనుకున్నప్పుడు ఈ ఫేస్ వాష్ ఇస్తాము. ఏంటి ఇది, ఫేస్ వాష్ మెన్ ప్యూరిఫైయింగ్ లైమ్ పీల్ అండ్ నీమ్. సో లైమ్ పీల్ తోటి నీమ్ తో తయారు చేసే ఒక ఫేస్ వాష్ ఇది మెన్ కి సజెస్ట్ చేస్తాము. వాళ్ళకి పింపుల్స్ కానీ ఏమీ లేదు, జనరల్ పర్పస్ మీద ఇవ్వాలి అనుకున్నప్పుడు మనము ఈ ఫేస్ వాష్ ని సజెస్ట్ చేస్తాం. ఇది ఆల్ స్కిన్ టైప్స్ కి సూటబుల్ అవుతుంది. మెన్ లో ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇది సూటబుల్ అవుతుంది. ఇది మనకి లైమ్ పీల్ అంటే నిమ్మ తోలు ఉంటుంది కదా, నిమ్మకాయ యొక్క తోలు. సో దాని నుంచి, అలాగే వేపాకు నుంచి లైమ్ పీల్ అండ్ నీమ్ తోటి తయారు చేయబడింది. సో ఇది మన ఫేస్ లో ఉండే ఎక్సెస్ ఆయిల్ ని గానీ, చెమటని గానీ, ఏదైనా పొల్యూటెడ్ పార్టికల్స్ ని గానీ, డస్ట్ ని గానీ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మెన్స్ కి ఫేస్ వాష్ కావాలి, పర్టికులర్ గా మెన్స్ రేంజ్ లోనే అడుగుతూ ఉంటారు. కావాలి అనుకున్నప్పుడు ఏ స్కిన్ టైప్ అయినా పర్లేదు, ఈ ఫేస్ వాష్ సజెస్ట్ చేయొచ్చు, ప్యూరిఫైయింగ్ లైమ్ పీల్ అండ్ నీమ్. సో ఇది సెకండ్. థర్డ్ ప్రొడక్ట్ చూద్దామా. సో యూసేజ్ అన్నిటికీ సేమ్ అండి. తర్వాత మేడం నాకు ఆయిల్ స్కిన్ ఉంది, డ్రై స్కిన్ ఉంది, సో వీటికి ఏ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. సో దీంట్లో మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ క్లెన్జర్. డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, వాళ్ళది డ్రై స్కిన్ అంటే మనం చక్కగా ఈ మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ క్లెన్జర్ ఇవ్వచ్చు. సో దీని మల్టిపుల్ బెనిఫిట్ ఏంటో తెలుసా. బాడీ జెల్ గా కూడా వాడతారు కొంతమంది. నాకు బాడీ జెల్ ఉందా మీ దాంట్లో అంటే, మనం చక్కగా వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు. ఒక పఫ్ ఈ మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ క్లెన్జర్ ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే బాడీ జెల్ కి, బాడీ మొత్తం వాష్ చేసుకోవడానికి కూడా అంత అద్భుతంగా హెల్ప్ అవుతుంది. సో ఇది మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ క్లెన్జర్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇస్తాము. సో ఇది మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ తో తయారు చేయబడి ఉంది. మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ సిరం తోటి తయారు చేయబడింది. దీంట్లో ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ ఉంటుంది. సూపర్ కదా, చాలా చక్కగా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి. సో మీరు చక్కగా డ్రై స్కిన్ అన్నారు అంటే వాళ్ళకి మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ క్లెన్జర్ సజెస్ట్ చేయండి. సో మీరు రాసుకోవాల్సింది అక్కడ నేము, అది ఎందుకు యూజ్ చేస్తారు అనేది. సో ఇక్కడ ఇంకొకటి మిస్ అయింది, రాసుకోండి. సో క్లెన్జింగ్ జెల్ అన్నమాట. సో ఇక్కడ లేదు క్లెన్జింగ్ జెల్. సో ఈ ఫ్రూట్ ఆఫ్ ఎర్త్ లో క్లెన్జింగ్ జెల్ ఉంది కదా, ఆప్రికాట్ అండ్ టీ ట్రీ ఆయిల్ క్లెన్జింగ్ జెల్. సో అది ఆయిల్ స్కిన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. ఆయిల్ స్కిన్ అన్న వాళ్ళకి క్లెన్జింగ్ జెల్ సజెస్ట్ చేస్తాము. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. అది టీ ట్రీ ఆయిల్ అండ్ ఆప్రికాట్ తో తయారు చేయబడి ఉంటుంది. ఫ్రూట్ తెలుసు కదా అందరికి, ఆప్రికాట్. సో ఆ ఆప్రికాట్ తోటి టీ ట్రీ ఆయిల్ తోటి తయారు చేస్తుంది. సో అది ఆయిల్ స్కిన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. ఇవి క్లెన్జింగ్ లో వస్తాయి. సో దీన్ని బట్టి ఎవరికి ఏ స్కిన్ టైపో మీరు
ఆ ప్రొడక్ట్ ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అన్ని యూజ్ చేయాల్సిన పని లేదు. మీ స్కిన్ టైప్ ని బట్టి ఒక ప్రొడక్ట్ ఈ క్లెన్జింగ్ స్టెప్ లో సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ స్టెప్ కి వెళ్దామా? నెక్స్ట్ సెకండ్ స్టెప్. సో దీంట్లో సెకండ్ స్టెప్ ఏంటి? టోనింగ్ అంటే టీ. ఫస్ట్ సి తర్వాత టీ. క్లెన్జింగ్, టోనింగ్. సో ఈ టోనింగ్ లో మనకి ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఒక 2 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అవి యూజ్ చేయొచ్చు. స్కిన్ టైప్ ఏ స్కిన్ టైప్ అయినా నో ప్రాబ్లం. సో దీంట్లో ఫస్ట్ వన్ 3-in-1 క్లెన్జర్, టోనర్ అండ్ మేకప్ రిమూవర్. 3-in-1 అంటే ఒక ప్రొడక్ట్ లో 3 క్వాలిటీస్, 3 గుణాలు ఉన్నాయి. అవే ఫేస్ ని క్లెన్స్ చేస్తుంది, టోనింగ్ చేస్తుంది, మేకప్ రిమూవర్ గా కూడా పనిచేస్తుంది. సో అందుకే దీనికి 3-in-1 క్లెన్జర్, టోనర్, మేకప్ రిమూవర్ అంటారు. కొంతమంది టోనర్ అని కూడా అంటా ఉంటారు. సో గుర్తుపెట్టుకోవచ్చు, ఇది టోనర్ అని కూడా అంటారు. ఇది చమోలి అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ తో తయారు చేయబడింది. చమోలి అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ తో తయారు చేయబడింది. ఇది మన ఫేస్ ని చాలా డీప్ గా క్లెన్స్ చేయడానికి, మన మేకప్ ఏదైనా వేసుకుంటే దాన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే కొంతమందికి 2 బుగ్గల మీద పోర్స్ ఉంటాయి కదండి. సో బాగా గుంతలు పడి ఉంటాయి 2 చీక్స్ మీద చాలా మందికి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ టోనర్ సజెస్ట్ చేయొచ్చు. ఇదేం చేస్తుంది అంటే ఆ పోర్స్ ని, ఆ గుంతల్ని ఏమంటారంటే పోర్స్ అంటారు. గుంతలు అనొచ్చు, హోల్స్ లాగా కూడా సారీ. వాటిని ఆ హోల్స్ లాగా, రంధ్రాల్లాగా ఉండేదాన్ని గాని, గుంతల్లా ఉండేదాన్ని గాని పోర్స్ అంటారు. ఆ పోర్స్ ని మినిమైజ్ చేయడానికి అంటే అది కంప్లీట్ గా తగ్గిపోయి నీట్‌గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మీ తరపున ఎవరైనా సరే అట్లా 2 చీక్స్ మీద అట్లా గుంతలు గాని, రంధ్రాల్లాగా గాని ఉండుంటే, ఆ పోర్స్ ఉండుంటే టోనర్ ఖచ్చితంగా యాడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇదంతా కూడా నేచురల్ ఎక్స్‌ట్రాక్ట్ తో తయారు చేయబడి ఉంటుంది. సో దీని యొక్క స్పెషాలిటీ జాగ్రత్తగా వినండి. సో మనము ఫేస్ వాష్ చేస్తాము. సో స్నానం చేసొచ్చిన తర్వాత కూడా మనము ఇది కాటన్ మీద ఇది ఎట్లా యూజ్ చేయాలంటే కాటన్ తీసుకొని, ఆ కాటన్ మీద ఇది కొంచెం లిక్విడ్ వేసుకొని జస్ట్ క్లీన్ చేసుకోవడమే. ఎట్లాగా క్లీన్ చేసుకోవడం కూడా అప్‌వర్డ్ డైరెక్షన్ అంటే కింద నుంచి పైకనమాట. సో ఎందుకు అంటే పోర్స్ ఓపెన్ అవుతాయి. మనము కింద డౌన్‌వార్డ్ నుంచి అప్‌వార్డ్, కింద నుంచి పైకి క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోవడం ద్వారా పోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ పోర్స్ ఓపెన్ అవ్వడం ద్వారా మనం ఏదైనా క్రీమ్ రాసినా కూడా చక్కగా స్కిన్ లేయర్స్‌లోకి అబ్జార్బ్ అయ్యి మనకి ఎందుకైతే ఆ క్రీమ్ యూజ్ చేస్తున్నామో దాని యొక్క బెనిఫిట్‌ని పెంచుతాయి. అర్థమైంది కదా! సో అలాగే ఇది మన స్కిన్‌లో దీంతో ఫేస్ వాష్ చేశాక కూడా ఈ ఈ ఈ టోనర్‌తో క్లీన్ చేస్తే ఇంకా డస్ట్ ఒస్తుంది బ్లాక్‌గా. ఎందుకు అంటే ఇది మన 3 లేయర్స్ అన్నాను గదా స్కిన్ను. ఆ డీప్ లేయర్స్‌లోంచి ఉన్న డస్ట్‌ని కూడా రిమూవ్ చేయడానికి ఈ టోనర్ హెల్ప్ అవుతుంది. సో అందుకే సెకండ్ స్టెప్‌లో టోనర్ అంటే టోనింగ్‌లో ఈ టోనర్ యూజ్ చేయొచ్చు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే. గుర్తుంచుకోండి, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే టోనర్ యూజ్ చేయటం బెస్ట్ థింగ్. డైలీ యూజ్ చేయండి. మార్నింగ్, ఈవినింగ్ యూజ్ చేసి దీని మీద క్రీమ్స్ రాయండి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ప్రాబ్లమ్ లేకపోయినా కూడా చాలా గ్లోగా ఇస్తుంది స్కిన్‌ని. అలాగే మేడం ఇంకొకటి కూడా చెప్పారు. మనకి కొంతమందికి అరికాళ్ళల్లో అట్లాగే అలర్జీ లాగా పుండ్లు పడి ఉంటాయి కదా! సో వాటికి కూడా ఇది డైలీ క్లీన్ చేస్తే మేడం విజయలక్ష్మి మేడం పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ డైలీ టోనర్‌తో క్లీన్ చేస్తే చక్కగా తగ్గిపోయాయంట. సో అందుకు కూడా ఇవ్వచ్చు. ఇది ఎక్స్‌ట్రా పాయింట్. సో నెక్స్ట్ ఈ టోనింగ్‌లో సో ఇక్కడ ఇంకొక ప్రొడక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ వాటికన్నా కూడా బెస్ట్ థింగ్ టోనింగ్‌లో ఈ సెకండ్ స్టెప్‌లో ఈ టోనర్ యూజ్ చేయడమే బెస్ట్ థింగ్. ఫస్ట్ మీ స్కిన్‌కి సూట్ అయ్యే ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ స్టెప్ టోనింగ్‌లో ఈ టోనర్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ స్టెప్‌కి వెళ్దాం. థర్డ్ ఏంటి? ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటే థర్డ్ స్టెప్‌లో మనకి చాలా మందికి పింపుల్స్ గాని, పిగ్మెంటేషన్ గాని, అండర్ ఐస్ అంటే డార్క్ సర్కిల్స్ గాని, ఐ కింద ఇట్లా ఉంటాయి. వాటికి ఇక్కడ ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తాం. మీ ఫేస్ మీద ఏమున్నాయో చూసుకోండి. దాన్ని బట్టి ఇక్కడ ఏ ప్రొడక్ట్ సూటబుల్ అవుతుందో మీరు ఎంచుకోవచ్చు. ఫస్ట్ ఐ ఫెయిర్‌నెస్ అండ్ వైట్నింగ్ క్రీమ్. ఏముంటాయి దీంట్లో? అండర్ ఐ కేర్ క్రీమ్ ఉంటుంది, ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉంటుంది, వైట్నింగ్ క్రీమ్ ఉంటుంది. సో ఫస్ట్ అండర్ ఐ కేర్ క్రీమ్ ఏంటి అంటే
సో ఇది దేంతో తయారు చేస్తారు అంటే ఒకసారి నోట్ చేసుకోండి. అండర్ ఐ కేర్ క్రీమ్. సో ఆల్మండ్ ఆయిల్, అశ్వగంధ అండ్ గొటుకుల అందరికీ తెలిసిన నేమ్సే. ఆల్మండ్ ఆయిల్ తోటి, అశ్వగంధ తోటి, గొటుకులతో తయారు చేస్తారు. అలాగే ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే కళ్ళ చుట్టూ నల్ల మచ్చలుంటాయి గదా! డార్క్ సర్కిల్స్ అంటాము. వాటిని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్‌గా కళ్ళ దగ్గర మాత్రమే రాస్తాము. కళ్ళ చుట్టూ మాత్రమే రాస్తాము. ఇంకెక్కడ యూజ్ చేయము దీన్ని. సో అందుకే అండర్ ఐ కేర్ క్రీమ్ అన్నాము. సో ఇప్పుడు 80% ఆఫ్ పీపుల్స్‌కి మెన్స్‌కి వుమెన్స్‌కి ఇద్దరికీ కూడా బ్లాక్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే సిస్టమ్ ముందు వర్క్ ఎక్కువ చేయడము, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడం వీటన్నిటి వల్ల. సో వాళ్ళందరికీ కూడా మన ఈ శ్లోక రేంజ్‌లో అండర్ ఐ కేర్ క్రీమ్ సజెస్ట్ చేయొచ్చు. యెస్, మీకు ఒకవేళ ఇలా కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటే అండర్ ఐ కేర్ క్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫెయిర్‌నెస్ క్రీమ్. సో ఫెయిర్‌నెస్ క్రీమ్ ఎవరైతే సో నేను కొంచెం అందంగా ఉండాలి, నా కలర్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఫెయిర్‌గా అవ్వాలి అనుకుంటారో, సో వాళ్ళకి అంటే వాళ్ళ ఫేస్ మీద పిగ్మెంటేషన్ అలా ఉంటే కాదు, జస్ట్ వాళ్ళు ఉండడము డార్క్‌గా ఉంటే ఫెయిర్‌గా అవ్వాలి, ఇంకొంచెం కలర్ ఇంప్రూవ్‌మెంట్ కావాలి అన్న వాళ్ళకి మాత్రం ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్ సజెస్ట్ చేయండి. సో ఇది రోజ్ అండ్ హనీ. సో రోజ్ అండ్ హనీతో తయారు చేయబడి ఉంది. సో ఇది మన స్కిన్‌కి ఒక ఫెయిర్‌నెస్ అంటే గ్లో లుక్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన స్కిన్ కలర్ డార్క్ నుంచి ఫెయిర్‌గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఇలా ఎవరైనా కోరుకుంటున్నారు అంటే వాళ్ళకి ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ చేయండి. ఒకవేళ వాళ్ళ ఫేస్ మీద బ్లాక్‌గా స్పాట్స్ ఉన్నాయి, అక్కడక్కడ నల్లగా మచ్చలున్నాయి, లేపోతే కొంచెం ప్యాచెస్ లాగా బ్లాక్‌గా మచ్చలున్నాయి అంటే వాళ్ళకి చక్కగా మీరు వైట్నింగ్ క్రీమ్ సజెస్ట్ చేయండి. సో వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఆ మచ్చలు తగ్గిన తర్వాత ఆ మచ్చలున్నాయి అవి తగ్గాలి, వాటితో పాటు కలర్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ వైట్నింగ్ క్రీమ్ సజెస్ట్ చేయండి. ఆ ఫేస్ మీద ఉండే ఆ బ్లాక్ స్పాట్స్ అవి తగ్గిన తర్వాత ఫెయిర్‌నెస్ క్రీమ్ సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? యెస్, ఈ వైట్నింగ్ క్రీమ్ చక్కగా మనకు తెలిసిన ఇంగ్రీడియెంట్స్ లెమన్ అండ్ టర్మరిక్, మన నిమ్మకాయ, పసుపుతో తయారు చేయబడి ఉంటుంది. ఈ లెమన్ అండ్ టర్మరిక్‌తో వైట్నింగ్ క్రీమ్. సో అందుకే ఇది ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి బాగా సజెస్ట్ చేస్తూ ఉంటాము, మంగు మచ్చలున్న వాళ్ళకి. సో సో వీటిలో ఈ 3 ప్రొడక్ట్స్ అన్నమాట. ఎవరికైతే కళ్ళ కింద నల్ల మచ్చలున్నాయో వాళ్ళు అండర్ ఐ కేర్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ మీద చిన్న చిన్న నల్ల మచ్చలు, బ్లాక్ స్పాట్స్, సో అలాగే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు వైట్నింగ్ క్రీమ్ సజెస్ట్ చేయొచ్చు. అలాగే స్కిన్ కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసమేమో ఫెయిర్‌నెస్ క్రీమ్ సజెస్ట్ చేయొచ్చు. ఈ 3 ప్రొడక్ట్స్‌లో మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది థర్డ్ స్టెప్. తర్వాత ఫోర్త్ స్టెప్‌లోకి వద్దాము. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మాయిశ్చరైజేషన్. అంటే మన స్కిన్‌కి ఒక మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి హెల్ప్ అయ్యేది CTTM. ఎం దగ్గరకొచ్చాము. మాయిశ్చరైజేషన్‌లో మనము ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దామా? సో ఇది కూడా డైలీ రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. సో కొంతమందికి డౌట్ రావచ్చు, మేడం ఆల్రెడీ పైన ట్రీట్మెంట్‌లో క్రీమ్స్ వాడుతున్నాం కదా! ఇది కూడా వాడొచ్చా అంటే చక్కగా ఆ క్రీమ్‌లో మిక్స్ చేసైనా వాడొచ్చు. లేకపోతే మనము నార్మల్‌గా ఒక క్రీమ్ రాసిన తర్వాత ఇంకొకటైనా రాసుకోవచ్చు. మనకి ఇబ్బందేమి ఉండదు. చక్కగా 2, 3 క్రీమ్స్ కూడా కలిపి రాసుకోవచ్చు. సో ఈ మాయిశ్చరైజేషన్‌లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దాము. ఒక 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ హైడ్రేటింగ్ పపాయ అండ్ హైబిస్కస్ మాయిశ్చరైజర్. ప్రీవియస్‌గా అయితే చాలా ఎక్సలెంట్‌గా యూజ్ చేశామండి ఇవి. సో ఈ ప్రెజెంట్ స్టాక్ రన్నింగ్‌లో లేదనుకుంటా, కానీ చాలా డీపీల్లో ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉండే ఒక మాయిశ్చరైజర్. బొప్పాయి తోటి మందారం. సో హైబిస్కస్ అంటే మందారం అండి. ఈ బొప్పాయి, మందారం ఇక్కడ చూపిచ్చారు గదా పిక్చర్‌లో, మందార పువ్వు, బొప్పాయి. ఈ రెండిటితో తయారు చేయబడి ఉంటుంది. ఇది మనకి డే మొత్తం కూడా ఫుల్ డే మొత్తం మనకి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అలాగే ఎప్పుడు ఫ్రెష్‌గా ఫీల్ అవ్వడానికి, అలాగే ఒక మంచి స్మెల్‌ని కూడా ఇస్తుందిది. సో అందుకే ఎంతో మందికి ఇష్టమైన ఒక ఫేవరెట్ ప్రొడక్ట్ మాయిశ్చరైజేషన్‌లో. సో రాసుకున్నారా? హైడ్రేటింగ్ పపాయ అండ్ హైబిస్కస్ మాయిశ్చరైజర్. సో ఎవరైనా యూజ్ చేయొచ్చిది. సో ఫేస్ వాష్ ఒక్కటే మనము
ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సపరేట్ ఫేస్ వాష్ ఇస్తాం. మిగతా అన్ని కామన్ గా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఇస్తూ ఉంటాము. సో మాయిశ్చరైజర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ ప్రొడక్ట్ మాయిశ్చరైజేషన్ లో రేజువనేటింగ్ డే క్రీమ్. సో నాకు ఇంకా మాయిశ్చరైజేషన్ కాకుండా వేరే డే క్రీమ్ కావాలి. చాలా మంది అడుగుతారు నాకు డే క్రీమ్ కావాలి అని. సో అలాంటి వాళ్ళకి ఈ రిజువనేటింగ్ డే క్రీమ్ ఇస్తాము. సో ఇది లావెండర్, ఆల్మండ్ అండ్ జోజోబా ఆయిల్. లావెండర్ తెలుసు కదా, లావెండర్ తోటి, ఆల్మండ్ ఆయిల్ తోటి, అలాగే జోజోబా ఆయిల్ తో తయారు చేయబడి ఉంటుంది ఈ రిజువనేటింగ్ డే క్రీమ్. ఇది మన స్కిన్ కి ఒక న్యూట్రిషన్, ఒక ఫుడ్ ని ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీని వల్ల స్కిన్ ఎప్పుడు గ్లోగా, హెల్దీగా ఉంటుంది. సో దీంట్లో విటమిన్ ఇ కూడా ఉంటుంది. సో అర్థమైంది అనుకున్నాను. ఇది రేజువనేటింగ్ డే క్రీమ్. మీకు ఏ ప్రొడక్ట్ కావాలో ఆ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వన్ చూద్దాము. యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. కొంతమంది అడుగుతారు మేడం నాకు డే క్రీమ్ తో పాటు నైట్ క్రీమ్ కూడా కావాలి. సో మన దాంట్లో చక్కగా ఒక టైప్ శ్లోకాలో ఉంది యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. సో చక్కగా ఇది నైట్ అప్లై చేసుకోవచ్చు. నైట్ యూజ్ చేసే క్రీమ్స్ ఏంటంటే చాలా బెస్ట్ గా ఉంటాయి. సో ఎందుకంటే మన బాడీ రెస్టింగ్ పీరియడ్ లో ఉంటుంది. మన బాడీ రెస్ట్ లో ఉన్నప్పుడే మన బాడీలో ఏవైతే రిపేర్స్ ఉన్నావో స్కిన్ లో కానీ, సో టోటల్ సిస్టమ్ లో కానీ రిపేర్స్ ఉన్నాయో అవి మన బాడీ రెస్టింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు బాగా జరుగుతాయి, యాక్టివ్ గా జరుగుతాయి. సో అందుకని మనము నైట్ క్రీమ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల బాగా ఎఫెక్టివ్ గా స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. ఈ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అనేది విటమిన్ ఇ అండ్ కొలాజన్ తో తయారు చేయబడి ఉంటుంది. సూపర్ కదా. సో ఇది ఓన్లీ నైట్ టైం మాత్రమే రాసుకుంటారండి. సో మనకి ఏవైతే ఫేస్ మీద వచ్చే ఎర్లీగా వచ్చే వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ అంటే స్కిన్ ముడతలు పడుతూ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది. అలా ఎర్లీ ఏజింగ్ రాకుండా, వ్రింకిల్స్ ని, ఫైన్ లైన్స్ ని రాకుండా కంట్రోల్ చేస్తుంది. సో అందుకు యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ యూజ్ చేయొచ్చు. సో ఎవరికి ఏ ప్రొడక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మాయిశ్చరైజేషన్ లో థర్డ్ క్రీమ్. ఫస్ట్ వన్ హైడ్రేటింగ్ పపాయ అండ్ హైబిస్కస్ మాయిశ్చరైజర్. సెకండ్ వన్ చక్కగా మనకి రిజువనేటింగ్ డే క్రీమ్. థర్డ్ వన్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. సూపర్ కదా. సో నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ వన్ బాడీ బటర్. ఈ మాయిశ్చరైజేషన్ లో ఇంకొకటి ఏంటంటే బాడీ బటర్. మన బాడీకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. షియా బటర్, ఆల్మండ్ ఆయిల్ తో చేస్తారు. మనకి డే మొత్తం ఒక హైడ్రేషన్ ని, ఒక మాయిశ్చరైజేషన్ ని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన స్కిన్ చాలా స్మూత్ గా బేబీ స్కిన్ లాగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ప్రొటెక్షన్. CTTMP లో లాస్ట్ స్టెప్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ లో మనకి కామన్ గా ఉండేవి సన్ స్క్రీన్ లోషన్స్. సో సన్ స్క్రీన్ లోషన్స్ అన్నమాట. ఎందుకంటే ప్రొటెక్షన్ అంటే మనకి ఏవైతే హార్మ్ఫుల్ యువి రేస్ ఉన్నాయో వాటి నుంచి మన స్కిన్ ను ప్రొటెక్ట్ చేయడానికి ఉండే 2 క్రీమ్స్ అన్నమాట. ఇవి కూడా సన్ స్క్రీన్ లోషన్ 30 PA++ ఉంటుంది, 50 PA++ ఉంటుంది. అంటే 30 PA అంటే మన స్కిన్ ఒక 6 to 8 అవర్స్ సన్ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి అంటే 30 యూజ్ చేస్తాం. లేదు ఎక్కువ టైం ఒక 8 అవర్స్ to 10 అవర్స్ మన స్కిన్ నుంచి సన్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేది ఈ 50 PA. ఒకసారి చూద్దాము ఎందుకు హెల్ప్ అవుతుందంటే UVA అంటే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి UVA, UVB, UVC ఈ 3 రేస్ నుంచి మన స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా చేయడానికి హెల్ప్ అవుతాయి. ఈ సన్ స్క్రీన్ లోషన్ 30 PA++ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఇది గొట్టుకుల అండ్ కుకుంబర్. సో కీర దోసకాయ తెలుసు కదా, దాంతో గొట్టుకులతో తయారు చేయబడుతుంది. సో ఇది 3 times ప్రొటెక్షన్ ఇస్తుంది యువి రేస్ నుంచి. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సూటబుల్ అవుతుంది. స్కిన్ లో జరిగే డ్యామేజెస్ ని కంట్రోల్ చేసి స్కిన్ కి ఒక మంచి గ్లోనెస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇది మనకి సన్ నుంచి ఆ రేస్ నుంచి 6 to 8 అవర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50 PA++. ఇది మనకి ఒక ఇందాక నేను చెప్పా కదా 8 to 10 అవర్స్ ప్రొటెక్షన్ కోసం మనము దీన్ని యూజ్ చేయొచ్చు. సో
రెండు ఉంచండి. 2 కూడా గొటుకుల అండ్ కుకుంబర్ తో చేసినవి. 2 సేమ్ గా ఉంటాయి. కాకపోతే 50 అంటే 30 అంటేనేమో కొంచెం 6-8 అవర్స్ ప్రొటెక్షన్. 50 అంటేనేమో 8-10 అవర్స్ ప్రొటెక్షన్ మన స్కిన్ కి ఇస్తాయి. సో కాబట్టి మనం ఏ విధంగా ఎక్స్‌పోజర్ అవుతున్నాము, మన ఏరియాలో కామన్‌గా 50 కావాల్సిందే. లైక్ బెంగుళూరు అటు సైడ్ అయితేనేమో 30 సరిపోతుంది. సో కాబట్టి మన స్కిన్ కి ఏది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందో ఆ ప్రొడక్ట్ ఎంచుకోండి. ఈ 5 స్టెప్స్ లో మీరు ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని డైలీ యూజ్ చేశారు అంటే డైలీ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ లో ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి, తర్వాత టోనింగ్ చేసుకోవాలి, తర్వాత ట్రీట్మెంట్, తర్వాత మాయిశ్చరైజేషన్, తర్వాత ప్రొటెక్షన్. ఇవి డైలీ మార్నింగ్, ఈవినింగ్ చేసుకున్నారంటే మీ స్కిన్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోయి మీ స్కిన్ హెల్తీగా, గ్లోయింగ్ గా కనిపించడానికి ఎప్పుడు యంగర్ స్కిన్ లాగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. యెస్ మేడం. ఆహ్, టైమ్ ఉందా మ్యామ్? ఒక 5 మినిట్స్ లేదు ఇంతటితో ఎండ్ చేయమంటారా మ్యామ్? ఒక్కసారి వీక్లీ కూడా చెప్పేస్తావమ్మా? ఏంటి మ్యామ్? వీక్లీ. వీక్లీ. ఓకే మ్యామ్. యెస్ ఫ్రెండ్స్ కొంచెం చెప్పినా చాలరా? ఓకే మ్యామ్. యెస్ ఫ్రెండ్స్ కొంచెం బ్రీఫ్‌గా చెప్తానండి. ప్రొడక్ట్స్ ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి వీక్లీ స్పెషల్ ట్రీట్మెంట్. అంటే మనం వీక్లీ చేసుకోవాల్సింది. ఇప్పుడు చెప్పింది డైలీ. వీక్లీ చేసుకోవాల్సింది చూద్దాము. వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్. అంటే మనము వీక్‌లో ఒక్కసారైనా చేసుకోవచ్చు. లేదు వీక్‌కి 2 సార్లైనా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. సో ఫస్ట్ ఏమేమి ఉంటాయంటే 3 స్టెప్స్ ఉంటాయి సింపుల్‌గా. ఫస్ట్ ఎక్స్‌ఫోలియేషన్ ఫేస్ స్క్రబ్స్. అలాగే ఫేషియల్ మసాజ్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఫేస్ ప్యాక్. ఇది కూడా డైలీతో పాటు వీక్లీ చేసుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ స్టెప్‌లో ఫేస్ స్క్రబ్స్. స్క్రబ్ అందరికీ తెలుసు కదా! మన దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఇంకొకటి మెయిన్‌గా ఈ స్క్రబ్ గురించి మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ స్క్రబ్ దేంట్లో వచ్చినా మీరు డైలీ యూజ్ చేయకూడదు. దీనివల్ల ఫేస్ రఫ్ అయిపోతుంది. ఇది అందుకే వీక్లీ అన్నారు. వీక్‌కి 2 టైమ్స్ కానీ, వీక్లీ 1 టైమ్ గాని యూజ్ చేసేది. ఇంకొకటేంటి అంటే, పింపుల్ స్కిన్ వాళ్ళకి ఫేస్ స్క్రబ్ ఇవ్వకూడదు. పింపుల్స్ బాగా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి స్క్రబ్ సజెస్ట్ చేయకూడదు. సో, కాబట్టి ఇది గుర్తుంచుకోండి ఈ స్క్రబ్‌లో. సో, మనకి ఉండే ఒక 2 స్క్రబ్‌లున్నాయి స్లోకా రేంజ్‌లో. ఫస్ట్ వన్ అవకాడో ఫేస్ స్క్రబ్. అందరికీ తెలుసు కదా! అవకాడో తోటి ఓట్ మిల్ నెరోలి అనే ప్రొడక్ట్‌తో తయారు చేయబడి ఉంటుంది. ఓట్ మిల్ అండ్ నెరోలి. సో, ఫస్ట్ అవకాడో ఈ పిక్చర్‌లో చూపించినట్లు ఒక ఫ్రూట్. సో, ఓట్ మిల్ అనేది ఇక్కడ మనకి వరి టైప్ ఉంది. నెరోలి అనేది ఒక లీఫ్. సో, దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయి. సో, ఈ స్క్రబ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి. సో, లేదు అంటే మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ స్క్రబ్. అవకాడో ఫేస్ స్క్రబ్ ఒకటి, రెండోది మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ స్క్రబ్. దేంతో చేస్తారు? మొరాకన్ ఆర్గాన్ ఆయిల్‌తో చేస్తారనమాట. దీంట్లో కూడా ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఇ ఉంది కాబట్టి చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. మీరు ఈ రెండిట్లో ఒక స్క్రబ్ సెలెక్ట్ చేసుకోండి. రెండిట్లో ఒక స్క్రబ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఫేషియల్ మసాజ్. సో, ఫస్ట్ స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేషియల్ మసాజ్ అన్నమాట. దీంట్లో క్రీమ్స్ ఏమున్నాయి చూద్దాం. హైడ్రా నరిష్ ఫేషియల్ క్రీమ్. అందరికీ తెలుసు కదా! మనకి స్లోకా రేంజ్‌లో హైడ్రా నరిష్ ఫేషియల్ క్రీమ్. సో, స్క్రబ్ చేసుకున్నాక ఫేస్‌ని క్లీన్ చేసుకోవచ్చు వాటర్‌తో. మనము ఈ ఆహ్, హ్మ్. సో, సారీ 1 మినిట్. ఈ ఫేషియల్ మసాజ్‌కి యూజ్ చేస్తాం కదా! ఈ ప్రొడక్ట్. సో, ఈ ప్రొడక్ట్ యూజ్ చేశాక దీంతో ఈ ప్రొడక్ట్స్‌తో మసాజ్ చేశాక ఫేస్ వాష్ చేయాల్సిన పని లేదు వాటర్ తోటి. దాన్ని అట్లా ఉంచేసి పైన ప్యాక్ వేసుకోవచ్చు. సో, అందుకని ఫస్ట్ ప్రొడక్ట్ ఏముంది? హైడ్రా నరిష్ ఫేషియల్ క్రీమ్. సో, ఇది షియా బటర్, ఆల్మండ్ ఆయిల్‌తో చేస్తారు. సో, కాబట్టి మనం ఫేషియల్ మసాజ్‌కి ఈ ప్రొడక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మెయిన్‌గా ఈ ప్రొడక్టే సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో వీక్లీ ట్రీట్మెంట్‌లో హైడ్రా నరిష్ ఫేషియల్ క్రీమ్ ఇదొకటి ఇచ్చారు. సో, ఇదొక్కటి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్స్. ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. ఇది కూడా అంతే. ఇవన్నీ వీక్లీ ట్రీట్మెంట్ అండి. ఫేస్ ప్యాక్‌లో ఏమొస్తాయంటే మనకి సో, ఒక 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ డీటాన్ ఫేస్ ప్యాక్ ఉంటుంది. ఎవరికైతే నాకు టాన్ ఎక్కువగా పడుతుంది అన్నవాళ్ళు డీటాన్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దీంట్లో దేంతో తయారు చేస్తారంటే డీటాను తులసి ఆయిల్ తోటి, క్లవ్ ఆయిల్ అంటే లవంగం నూనె తోటి, పెప్పర్‌మింట్ ఆయిల్. ఈ
పెప్పర్మింట్ ఆయిల్ తోటి తయారు చేస్తారు. సో అందుకే ఈ ప్యాక్ వేసుకోగానే చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందండి. సో కాబట్టి మీకు ట్యాన్ ఉంది అంటే డీటాన్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. లేదు అంటే గ్లో ఫేస్ ప్యాక్ ఉంటుంది. సో ఈ గ్లో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ గ్లో ఫేస్ ప్యాక్ దేంతో చేస్తారంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. ఆరెంజ్ పీల్ తోటి క్లే అంటే మట్టి అంటే కూడా ఇక్కడ నుంచి తీసుకుంది కాదు, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉండేది. ఆ క్లే తో తీసుకొని తయారు చేస్తారు. అందుకని ట్యాన్ లేదు, నా ఫేస్ గ్లో అవ్వాలి అనుకున్న వాళ్ళు గ్లో ఫేస్ ప్యాక్ సజెస్ట్ చేయొచ్చు. సూపర్ కదా, ఎంత చక్కగా ఉన్నాయో. సో ఇవండి వీక్లీ ట్రీట్మెంట్. ఫస్ట్ స్క్రబ్ ఉంటుంది, తర్వాత మసాజ్ ఉంటుంది, తర్వాత ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. స్క్రబ్ లోనేమో అవకాడో ఫేస్ స్క్రబ్ కానీ మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ స్క్రబ్ కానీ ఇవ్వాలి. సో పింపుల్ స్కిన్ వాళ్ళకి స్క్రబ్ ఇవ్వకూడదు. తర్వాత ఫేషియల్ మసాజ్ లో హైడ్రా నరిష్ ఫేషియల్ మసాజ్. సో తర్వాత ఫేస్ ప్యాక్ లో డీటాన్ ప్యాక్, గ్లో ప్యాక్. ఇవి వీక్లీ ట్రీట్మెంట్. ఎస్ ఫ్రెండ్స్, అందరికి అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఎంత బాగా మనందరికీ కూడా స్కిన్ గురించి ఎంతో బాగా చెప్పారు మేడం. ఈ రోజు ఎంత హ్యాపీగా ఉందంటే అంటే నేనైతే సెషన్స్ అటెండ్ అవ్వక చాన్నాళ్ళు అయిపోయింది స్కిన్ కేర్ గురించి అటెండ్ అవ్వక. మళ్ళీ ఒక్కసారి కూడా మెమరీ చక్కగా గుర్తు చేసుకున్నట్లుగా అయింది. ఫ్రెండ్స్ అందరికి కూడా హెల్ప్ అయిందా ఈ రోజు మ్యామ్ చెప్పింది? రమా చాలా మ్యామ్ రమా వాసుదేవ్ మ్యామ్ హ్యాపీగా ఊపేస్తున్నారు. స్టూడెంట్, గుడ్ స్టూడెంటా? చక్కగా అందరూ ఒక్కసారి వీడియో ఆన్ చేస్తే చెప్తే హ్యాపీ కదా. మేడం ఇంతసేపు మన కోసం ఎంత బాగా చెప్పారు సెషన్ అంతా కూడా. సో బుక్స్ గుడ్ స్టూడెంట్సా? పెన్ పెట్టుకొని నోట్ చేసుకున్నారు అందరూ ఫాస్ట్ కూడా. గా వెళ్ళానా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదు మేడం, లేదు. ఎందుకంటే చాలా బాగా అర్థమైంది మేడం. సెషన్స్ లో ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాను. చాలా మంది అడుగుతారు, మేడం ఎందుకు అలా దూసుకెళ్ళిపోతూ ఉంటారు, మాకు అర్థం అవ్వట్లేదని. చాలా బాగా చెప్పారు మ్యామ్. రియల్ గా చాలా థ్యాంక్ యూ హ్యాపీగా మేడం. ఉంది. ఫ్రెండ్స్ అందరికీ కూడా స్కిన్ కేర్ నిన్న ఈ రోజు కూడా మంచిగా మనకి అర్థమయ్యేట్టు చెప్పారు. ఇంకా దీని తర్వాత రికార్డింగ్ చేసింది మళ్ళా మీకు పంపిస్తాము. తప్పకుండా అందరూ మళ్ళీ ఒక్కసారి చూసుకొని నోట్ చేసుకోండి మేడం చెప్పిందంతా కూడా. ఇప్పుడు చెప్పింది మీకు ఏం గుర్తుందో మీ సెషన్ అవ్వగానే ఒక్కసారి బుక్ పెన్ తీసుకొని రాసుకోండి. ఓకేనా? రాయని వాళ్ళు కూడా ఏమైనా గుర్తొస్తే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా బేసిక్ రేంజ్ లో చెప్పామండి. ఇంకా హై రేంజ్ కావాల్సిన వాళ్ళకి ఇంకా హై రేంజ్ లో కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రెసెంట్ బేసిక్ రేంజ్ నీడ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. సో కాబట్టి హై రేంజ్ కూడా తర్వాత తెలుసుకుందరు కానీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మనకు స్కిన్ గురించి నిన్న చెప్పారు. ఈ రోజు మనం డైలీ వేర్ ఎలా యూజ్ చేసుకోవాలి, వీక్లీ కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలో మ్యామ్ చెప్పారు. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. రేపు మనకు ఆఫీస్ లో సెషన్ ఉందండి. సో అందుకని రేపు సెషన్ లేదు. ఓకేనా?